విశాఖపట్నం ఋషికొండ మీద టూరిజం పేరుతోటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టిన రాజభవనాలను ఏం చేయాలి అనే దాని మీద చాలామంది రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈఏఎస్ శర్మ గారు, ఈయన కేంద్ర ప్రభుత్వంలో బొగ్గు శాఖ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నంలో ఉంటారు. అనేక రకాల ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. ఆయన ఋషికొండ విషయంలో కూడా గతంలో చాలా లేఖలు రాశారు కేంద్ర ప్రభుత్వానికి. ఆయన ఇప్పుడు తాజాగా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏమని డిమాండ్ చేశారంటే, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా ఋషికొండ మీద అక్రమంగా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ రాజభవనాల్ని కూల్చేయాలి అని లేఖ రాశారు. లేఖ ఎవరికి రాశారు? మిస్ లీలా నందన్, సెక్రటరీ, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, వారికి రాశారు. ఏమంటారంటే శర్మ గారు, గతంలో అంటే 2018లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కేరళలో ఇదే విధంగా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి 5 అపార్ట్మెంట్ కాంప్లెక్స్లకి గ్రామ పంచాయతీ అనుమతిచ్చింది. అందులో 4 భవనాలు నిర్మాణం కూడా పూర్తయింది. భారీ ఎత్తున అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు కట్టారు. అయితే అవి పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేవు, అసలు అప్రూవల్స్ కూడా లేవు అని చెప్పి దాని మీద కేసు వేస్తే అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు విస్పష్టంగా వీటిని కూల్చేయండి అని చెప్పింది. చాలామంది కోర్టుకు వెళ్ళారు, కూల్చేయొద్దు మాకు నష్టం జరుగుతుందని, అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా. అయినా కూడా ఇది వీటిని ఎలవ్ చేస్తే పర్యావరణానికి ఇబ్బంది. ఇవి కొచ్చి నగరానికి అవుట్స్కట్స్లో ఉంటాయి. మరడు అనేటువంటి గ్రామ పంచాయతీ. ఈ కేసు చాలా ఫేమస్ కేసు. 2018లో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ కట్టినటువంటి 4 కాంప్లెక్స్లు కట్టారు, 5వది ఇంకా కట్టలేదు, కట్టిన 4 కాంప్లెక్స్లని పూర్తిగా నేలమట్టం చేయండి అని చెప్పారు. దానికోసం పెద్ద పెద్ద ఇంజనీర్లు తీసుకొచ్చి ఇంప్లోజన్ అంటారు, వాటిని కూలగొట్టారు బాంబులు పెట్టి. అదేవిధంగా ఋషికొండ మీద కట్టినటువంటి భవనాలను కూడా ఎక్కడెక్కడైతే ఉల్లంఘనలు జరిగినాయో ఆ భవనాలన్నీ కూడా కూలగొట్టాలి అన్నారు. యాక్చువల్గా హైకోర్టు గతంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి వెళ్ళి స్టడీ చేయమంటే వాళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు పర్మిటెడ్ ఏరియా కంటే కూడా ఇంకా ఎక్కువ కట్టారు కొన్ని బ్లాకులు. అదేవిధంగా ఎక్స్కేవేటెడ్ సాయిల్ని డంప్ చేశారు, వాటిని డంప్ చేయకూడదని చెప్పినా కూడా కోస్టల్ ఏరియాలో. దాంతోపాటు ఈ ల్యాండ్ యూసేజ్ ప్యాటర్న్ కూడా మార్చారు అని ఒక రిపోర్ట్ ఇచ్చింది హైకోర్టుకి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు నియమించిన కమిటీ ఇది. సో అక్కడైతే వైలేషన్స్ ఉన్నాయి, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారు, అంతవరకు అయితే ఖాయం. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే కేరళలో కొచ్చిలో మరడు అపార్ట్మెంట్స్ని కూల్చేశారో అదేవిధంగా ఋషికొండ మీద కట్టిన భవనాలు కూల్చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, దీనికి ఎవరైతే బాధ్యులో రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు, వాళ్ళందరి దగ్గర నుంచి జరిగిన నష్టాన్ని వసూలు చేయాలి, శిక్షించాలి అని కూడా శర్మ గారు ఈ లేఖలో కోరారు. దీని మీద మరి కేంద్ర పర్యావరణ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కేసీఆర్కి ఇవాళ మళ్ళీ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది తెలంగాణ హైకోర్టులో. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారాల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కమిషన్ వేసిన విషయం తెలుసు. ఆ కమిషన్కి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు. దాని మీద కేసీఆర్ తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు. అసలు ఈ కమిషన్కి జ్యూరిస్డిక్షన్ లేదు, ఈ కమిషన్ అపాయింట్మెంట్ చెల్లదు ఒకటి. రెండవది, ఈ కమిషన్ చాలా పక్షపాతంతో నడుస్తోంది. ఎందుకంటే ఈ జస్టిస్ నరసింహారెడ్డి గారు ఆ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు. ఆ మాట్లాడిన దాంట్లో ఆల్రెడీ మరి జస్టిస్ నరసింహారెడ్డి గారు ప్రీ జడ్జి చేశారు, ముందే నిర్ణయం చేశారు ఎవరు దోషులో అని చెప్పి, ఈ 2 కారణాల వల్ల ఈ కమిషన్ కొట్టివేయండి, ఈ కమిషన్ నాకు ఇచ్చినటువంటి నోటీసులను కూడా కొట్టేయండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు కేసీఆర్ గారు. అయితే ఇవాళ తీర్పు వచ్చింది. కేసీఆర్ గారు వేసిన పిటిషన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ 2 పాయింట్లలో కూడా కోర్టు వారు కేసీఆర్ వాదంతో ఏకీభవించాల. ఫస్ట్ పాయింట్ ఏమిటి? కమిషన్కి జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా, విచారణ పరిధి ఉన్నదా లేదా? ఉన్నది అని చెప్పింది తెలంగాణ హైకోర్టు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విచారణ చేసే హక్కు ఉన్నది. ఇందుకోసం ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయడానికి వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, ఆ ప్రకారమే వేశారు. కాబట్టి
ఆ కమిషన్ చెల్లదు అని చెప్పి కేసీఆర్ గారు చేసిన వాదన చెల్లదు అని చెప్పింది తెలంగాణ హైకోర్టు. రెండవది ఇక పక్షపాతం గురించి ఆయన మధ్యలో ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి విలేకరులతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారిని ఆయన ప్రభుత్వాన్ని దోషులు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కాబట్టి ఆయన ముందే జడ్జిమెంట్ ఇచ్చేసినట్టుగా ఉన్నది. అందుచేత ఆయన పక్షపాతంతో ఈ ఎంక్వైరీ చేస్తాడు అనేది మనకు సుస్పష్టం. ఆ పక్షపాత వైఖరి ఉన్నది కాబట్టి ఈ కమిషన్ చెల్లుబాటు కాదు అని చెప్పి కేసీఆర్ గారు కోర్టులో వాదన చేశాడు. అయితే హైకోర్టు అది కూడా చెల్లదు అని చెప్పింది. నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన మాట వాస్తవం. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇవి. అప్పటి వరకు కూడా మరొక 11 మందిని విచారించారు. ఆ విచారణలో తేలిన అంశాలు ఏమిటి, బయటపడ్డ అంశాలు ఏమిటి అనే విషయాల్ని మీడియాకి అప్డేట్ చేశారంతే. అంతకుమించి ఎటువంటి పక్షపాత వైఖరిని ఆయన ప్రదర్శించలేదు అని చెప్పింది హైకోర్టు. అందువల్ల ఆ రెండవ వాదన కూడా మేము ఒప్పుకోవడం లేదు అని చెప్పింది. సో ఇప్పుడు ఏమిటి పరిస్థితి? ఏప్రిల్ 14వ తేదీన నరసింహారెడ్డి గారి కమిషను ఒక నోటీస్ ఇచ్చింది కేసీఆర్కి, మీరు మా దగ్గరకు వచ్చి మీ వాదన వినిపించండి అని. అయితే ఆయన నేను పార్లమెంట్ ఎలక్షన్లో చాలా బిజీగా ఉన్నాను, నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, నేను ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయాలి, అందువల్ల నేను రాలేను, నాకు జూన్ 30వ తేదీ వరకు టైం కావాలి అని అడిగాడు. అప్పుడు నరసింహారెడ్డి కమిషన్ మళ్ళీ ఇంకో లేఖ రాసింది. అంత టైం ఇవ్వడం కష్టం, ఎందుకంటే మేము రిపోర్ట్ ఇవ్వాలి గవర్నమెంట్కి, కాబట్టి మీరు మే 31వ తేదీ లోపల రండి, కష్టమైతే కనీసం జూన్ 15వ తేదీ లోపల మా కమిషన్ ముందు హాజరు కండి అని మరొక లెటర్ పంపించింది. ఆ తర్వాత కేసీఆర్ హైకోర్టుకు వెళ్ళాడు. కాబట్టి ఆ టైం అయిపోయింది. ఇప్పుడు తర్వాత హైకోర్టు ఏం చెప్తోంది, కమిషన్ నోటీస్ ఇస్తే వెళ్లాల్సిందే అక్కడికి. సో ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తప్పనిసరిగా నరసింహారెడ్డి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ముందుకు వెళ్ళాలి. వెళ్ళి ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాల గురించి, విద్యుత్ కొనుగోళ్ల గురించి వారు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తప్పదు, తప్పించుకోలేరు. ఇప్పుడు ఆ రకంగా కేసీఆర్ గారికి వెంటనే తగులుతున్నటువంటి అనేక సెట్ బ్యాక్స్లో ఇది లేటెస్ట్ సెట్ బ్యాక్.